ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ శ్రీశైలం గౌడ్ అడ్వకేట్. ఈరోజు డీవీసీ యాక్ట్ ప్రకారము కేసు మనం ఎక్కడ ఫైల్ చేయాలి అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాము. వివక్షతో కూడుకున్న ఆచారాలు, పద్ధతులు, అభిప్రాయాలతో సమాజంలోనే కాకుండా ఇంట్లో కూడా స్త్రీ పురుషుల మధ్య సంబంధాలలోని అసమానతలకు గురి కావడం వల్ల గృహహింసకు దారితీస్తున్నాయి. నిత్యం కొందరు మహిళలు గృహహింసకు గురవుతున్నప్పటికీ వారికి సరైన న్యాయ సలహాలు తెలియక ఇలాంటి కేసులు చాలా పెరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. వారు సాధారణంగా మనం వింటూ ఉంటాం కదా, సఖీ సెంటర్లు, భరోసా సెంటర్లు అనేసి అక్కడ ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు ప్రతి డిస్ట్రిక్ట్లో. సో ఎవరైతే గృహహింసకు గురవుతున్నారో మహిళలు లేదా భార్యలు, వారు డైరెక్ట్ అక్కడ ప్రొటెక్షన్ ఆఫీసర్ని అప్రోచ్ అయ్యి మీరు ఒక పిటిషన్ రాసి ఇస్తే వారు ఆ పిటిషన్ తీసుకున్న తర్వాత దీనికి కారకులైన వ్యక్తులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోతే అండర్ సెక్షన్ 12 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం వారిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే మనము సఖీ సెంటర్ కాకుండా, ప్రొటెక్షన్ ఆఫీసర్ని కాకుండా, అలాగే మ్యాజిస్ట్రేట్ ముందు కూడా మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.